This is Priya. Welcome to HRTV9 News. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు KCP ఆడిటోరియం నందు బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ జోన్ ఫార్మర్ డే నిర్వహించింది. ఈ కార్యక్రమానికి బంగారు రాజు జోనల్ మేనేజర్, అశుతోష్ మిశ్రా జనరల్ మేనేజర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించి వారితో సన్మానించడంతో పాటు బ్యాంకు ఖాతాదారులకు కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. సార్ ముంబై ఉంటారు, హెడ్ ఆఫీస్లో ఉంటారండి. సాధారణంగా మనం సార్ని కలవాలంటే అంత ఈజీ కాదు. అలాంటిది అయినా ఈరోజు ఈ రైతు దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామం రావడం మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. సారు హిందీలో అది ఇంగ్లీష్లో చెప్తుంటారు, నేను దాన్ని తెలుగులో అనువదించి చెప్తానండి. థ్యాంక్ యూ. हमारे आज के अतिथिगण वाले किसान भाई, आप सबका सम्मेलन में स्वागत है. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి రైతు సోదరులు, మా జగన్ మహారాజు గారికి, బ్యాంక్ మేనేజర్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. हर साल हम लोग इस महीने में किसान मिलते हैं, बात करते हैं. हमारा पर्पस ये होता है कि हम इन्वेस्टमेंट इस महीने में करें. तो इस साल भी हम आप यहाँ पे आए हैं और मुझे सौभाग्य प्राप्त हुआ है कि मैं आपके समक्ष आपके इस गाँव में, इस जगह पे, इस पवित्र भूमि में विजयवाड़ा में मैं उपस्थित हुआ हूँ. तो मेरा ये सौभाग्य है. ప్రతి సంవత్సరం కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఉయ్యూరు గ్రామానికి, అది నన్ను ఇక్కడికి తీసుకురావడానికి, పిలవడానికి ఈ ఉయ్యూరు గ్రామ ప్రజలందరూ ఇచ్చేసినందుకు నాకు ఎంతో సౌభాగ్యంగా, ఆనందదాయంగా ఉందంటున్నాడు. बैंक के माध्यम से हमने बहुत सारी हमारे जो स्कीम है वो हम आप लोगों को देते रहे और हम हमेशा उम्मीद करते हैं कि आप सारे स्कीम का फायदा उठाएं. लेकिन आज भी हमारे पास ऐसे बहुत सारे किसान भाई हैं जो एक हमारा जो अनऑर्गेनाइज सेक्टर है उसके थ्रू ऋण देता है और उसको बाद में काफ़ी दिक्कतें होती हैं. तो हमारा जो एक मुख्य उद्देश्य होता है इस तरह के सभा का, जिससे हम बता सकें कि आप कभी भी आपको किसी भी बैंकिंग सुविधाओं की ज़रूरत हो, आप एक बैंक के पास आए और उसके थ्रू उनके जितने भी प्रोडक्ट्स हैं उसको यूज करें. हमारा जो मुख्य जितने भी हमारे फंक्शंस हैं, हम चाहते हैं कि आप अपने रोज़ाना की चीज़ें, रोज़ाना की जो हमारे किसान भाइयों की जो ज़रूरतें हैं उसके लिए यूज़ करें. ఈరోజు ముఖ్యంగా బ్యాంక్ యొక్క ప్రోడక్ట్స్ ఎన్ని రకాలుగా, అదేవిధంగా రైతులకి ఏవేవి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా మీ ముంగిటికి తీసుకొచ్చి ఆ పథకాల వల్ల మీకు ఏ రకంగా లబ్ధి పొందుతారు. బ్యాంక్ అంటే బ్యాంకుకి, కస్టమర్కి ఎంతో దూరం. బ్యాంకు వేరు, కస్టమర్ వేరు కాదు, ఇద్దరూ ఒకటే. మీ వద్దకే బ్యాంకింగ్ సర్వీసెస్, మీకు అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీకు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. जहाँ जहाँ पे हमारी ब्रांचेज, हमारे शाखाएँ किसी भी गांव में नहीं होती, वहाँ पे हम बैंक मित्र के माध्यम से आपको सेवा प्रदान करते हैं. तो जो बैंक मित्र आपका जो करीब नियरेस्ट जो बैंक मित्र है उसके साथ आप उसके साथ टच में रहे और बैंक मित्र की सेवा का भी आप लाभ उठा सकते हैं. ఎక్కడెక్కడైతే మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలు ఉన్నాయో ఆ శాఖల నుంచి మా ఈ బ్యాంక్ ప్రోడక్ట్స్ మీరు
వినియోగించుకోవచ్చు. లేని పక్షాన అక్కడ బ్యాంకు మిత్రాలు ఉంటారు, బ్యాంక్ సెబల్సే నిర్వహించబడినటువంటి బ్యాంకు మిత్రాలు ఉంటారు. బ్యాంకు మిత్రాల ద్వారా కూడా మీరు బ్యాంకింగ్ సేవలని అందిపుచ్చుకోవచ్చు. మరి వాటిని నివారించి రైతుకు ఆర్థిక భద్రతను కల్పించడానికి బ్యాంకులు చాలా ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. ఎలాగంటే మీకు రుణాలు ఇవ్వడం ద్వారా మెయిన్గా రైతులు అంటే అందరూ కేసీసీనే అనుకుంటారు, క్రాప్ లోన్ అనుకుంటారు. కానీ ఇంకా చాలా మందులు ఉంటాయి, కానీ అవి చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక్కసారి కనుక చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి, వాటి గురించి నేను నాకు తెలిసినంతగా నేను చెప్తాను. ఫస్ట్ కేసీసీ 2 లక్షల వరకు మీకు ఎలాంటి మార్కెట్ లేకుండా పొలము మీ ఒక ఎకరానికి 1 లక్ష చొప్పున పొలం ఉందని బట్టి 2 లక్షల వరకు ఇస్తారు. ఒకవేళ 2 లక్షల కన్నా ఎక్కువ కావాలనుకుంటే మీరు మార్కెటింగ్ చేసుకొని అంటే తనఖా చేసుకొని తీసుకోవచ్చు. అదే క్రాప్ ఉంటుంది. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 7% ఇస్తారు. దాని తర్వాత మీకు అందరూ తెలిసిందే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఆడవాళ్ళకి 10 మంది కలిసి ఇప్పుడు మ్యాక్సిమం 20 లక్షల తీసుకున్నాము. అందరూ అవి తీసుకొని వాళ్ళు ఉపాధి కోసం అంటే చిన్న బిజినెస్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి. తర్వాత చాలా మందికి తెలియదు కృషి వాహనం అనే ఒక మంచి స్కీమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రావడం జరిగింది. కృషి వాహనంలో చాలా మంది రైతులకు సపోర్ట్గా అంటే కార్ కొనాలనుకుంటున్నారు రైతులు, కానీ వాళ్ళకు షోరూమ్ వెళ్ళినా బ్యాంకులకు వెళ్ళినా ఐడి రిటర్న్స్ అడుగుతారు. ఐడి రిటర్న్స్ రైతులకు ఉన్నాయి, కానీ ఈ స్కీమ్లో ఐడి రిటర్న్స్ లేకుండా కార్లకు లోన్ ఇచ్చే సదుపాయం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. ఎలాంటి ఐడి రిటర్న్స్ ఉంటాయి, పొలం పాస్ ఉంటే సరిపోతుంది. దాంతో మీకు కార్ లోన్ ఇవ్వచ్చు, బైక్ లోన్ కానీ మళ్ళీ ట్రాక్టర్ లోన్స్ కానీ ట్రాక్టర్ కావాలనుకున్న వాళ్ళకి మళ్ళీ హార్వెస్టింగ్ మిషన్స్ ఇవన్నీ సదుపాయాలు బ్యాంక్ ఇండియాలో ఉన్నాయి. మరియు ఎన్ఎల్ఎం స్కీమ్ మీద పోల్ట్రీ డెవలప్మెంట్ అంటే కోళ్ల పెంపకము మరియు ఫిషరీస్ మత్స్య పరిశ్రమ మరియు షిప్ రేడింగ్, గోల్డ్ రేడింగ్ అంటే మేకలు గొర్రెలు పెంపకం కోసం కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అందరూ తెలిసిందే మామూలుగా గోల్డ్ లోన్ అనేది అందరూ ఇస్తారు. అవి నేషనలైజ్ బ్యాంక్ లో చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. గోల్డ్ లోన్ మీరు ఒక 1 అవర్ వరకు తీసుకోవచ్చు. అందరికీ కూడా తెలిసిన విషయమే. వర్షాలు సరిగా లేకపోవడం ఒకటి, ఇంకొకటి ఎరువుల ద్వారా కూడా ఇది కొంచెం కొత్త పద్ధతుల వల్ల కూడా ఇబ్బంది పడడం జరుగుతుంది. బట్ ఎరువుల విషయం అయితే కనుక మేము భరోసా ఇవ్వగలుగుతామండి. మీకు కావాల్సింది ఖచ్చితంగా యాప్ ద్వారా, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ యాప్ సిస్టమ్ పెట్టిందంటే మన రైతు అనే పేరు వాడుకొని వేరే ఇండస్ట్రీస్ అందరూ కూడా అంటే ఇప్పుడు యూరియా పెట్టడానికి సుమారు 2000 వరకు కూడా సబ్సిడీ వస్తుంది. అంటే 2200 రూపీస్ ఉండేది మనకి 266 రూపీసే ఉంది యూరియా బ్యాగ్. రైతు వాళ్ళు 266 రూపీస్ మనం తీసుకుంటున్నాం. కానీ మన పేరు వాడుకొని ఒక రైతుగా పేరు అనేది నమోదు చేయించుకుంటూ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర కూడా అంటే ముఖ్యంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో ఏంటంటే రోజుకి సుమారుగా 10 బ్యాగులు యూరియా 10 నుంచి 11 బ్యాగులు యూరియా. మొట్టమొదటిగా మా జోనల్ మేనేజర్ గారికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఆయన మన ఉయ్యూరు బ్రాంచ్ని ఈ కిసాన్ దివస్ సెలబ్రేట్ చేయమని చెప్పి మమ్మల్ని సెలెక్ట్ చేసినందుకు ప్రత్యేకంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా జనరల్ మేనేజర్ గారు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై నుంచి వచ్చారు, ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే మేము పిలవగానే మీరందరూ మీ పనులు పక్కన పెట్టుకొని, ఎందుకంటే ఇది నాటు సీజన్, బాగా టైట్ సిచ్యుయేషన్ అయినా సరే అనుకూలంత నేను పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంత గొప్పగా చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇంతటితో మీకు
థ్యాంక్ యూ అన్నమాట. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.